నిన్నటి ఇల్లు దులిపిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో. అసలు పొద్దుగా లేవగానే అనుకున్నాం అంతటా మొగులు మబ్బు పట్టినట్టుంది, సామాన్ అంతా బయట వేసినాం, ఎట్లా ఏం కథ అనుకున్నాం కానీ ఫైనల్ గా సున్నమేష గట్టానికి అయితే వచ్చినాం. మా పిల్లలు సున్నమేష ముందు అన్ని గోడలకు నీళ్లు కొడుతురు. ఈ లోపల నేను కూడా స్నానం చేసి దేవుని రూమ్ అంతా చదిరి దులిపేసిన. నీళ్ళని ఆరిపోయినాక సున్నం కలిపేసిర్రు. ముందు మా ఇంట్లో మందు డబ్బతోటి సున్నం కొట్టేటోళ్ళము. ఈసారి కొత్తగా ఇదేదో మిషన్ పట్టుకొచ్చిర్రు. ఒక్క రోజుకి 250 రూపాయల కిరాయట. దీని పైపు కూడా మందు డబ్బా పైపు లెక్కనే ఉంది. ఒక రూమ్ మా అశ్వత్, ఒక రూమ్ నా బిడ్డ, మిగిలిన రూమ్ లో నేను. ఇట్లా మనిషి కొంతసేపు పనిని వంచుకున్నాం గానీ మా ఆయన మాత్రం ఒక్కడే అన్ని రూమ్లలో సున్నం కొట్టి. వెనుకట ఇల్లుకు సున్నం వేయాలంటే సున్నప్రాలు ఏర్కొచ్చి పిడకల బట్టి పెట్టి తెల్లారి దాకా కాల్చి ఒక కుండలేసి కావలసినప్పుడు బకెట్లు వేసి నానబెట్టి ఈత చీపుర్లతోటి గోడలకేసి కొడితే గోడలు తలతలా మెరిసేటి. ఇప్పుడు సున్నాన్ని ఎప్పుడంటే అప్పుడు షాప్ లో కొనుక్కుంటున్నాము. కొన్ని రోజులైతే ఈ సున్నాన్ని వాడకపోయినా ఆశ్చర్యపోని అవసరమే లేదు. నేను ఇలా సున్నమేసే వీడియో పెడతా కాబట్టి వీడియోలో సున్నప్రాల గురించి చెప్దాం అనుకున్నా. కానీ నిన్ననే మన సబ్స్క్రైబర్ ఒకరు సున్నప్రాల గురించి చెప్పేసిర్రు. సున్నమేసడు అయిపోయినాక ఇల్లంతా కడిగి సామాన్లు ఎక్కడ చదిరి పెట్టుకున్నాము. సామాన్లు ఎదిరేటప్పుడు వీడియో తీయలే, ఎందుకంటే అందరం బిజీగా ఉన్నాము. అప్పుడు వీడియో అంటే గోడకేసిన సున్నం నా ముఖానికి కూడా కొడతారు. ఈ సున్నమేసిన రోజు మొత్తం మా అశ్వత్ మా మహాల డాడీని ఎప్పుడు కొత్తిల్లు కడతావు డాడీ అని పాఠం చదివినట్టు చదువుతూనే ఉన్నారు. తొందరలో వాళ్ళ కోరిక కూడా నెరవేరాలని బ్లెస్ చేయర్రి. అన్నిటిని ఏడి ఆడబెట్టి పిల్లలకు స్నానం చేయించి నేను చేసేసరికి నైట్ 8:30 అయింది. గిట్లుంటది సున్నమేసిన రోజు.